హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఈ వీడియోలో చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ వీడియోలో మనం ఇన్నర్ చైల్డ్తో ఎలా మాట్లాడాలి, ఇన్నర్ చైల్డ్తో మాట్లాడుతూ మీ కోరికలని, మీ ఆలోచనల్ని యూనివర్స్లోకి ఎలా పంపించాలి అనే విషయం మీద ఈ వీడియో నేను చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర కోచ్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర నేర్చుకోవాలి అని అంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ యూనివర్స్. లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం మీరు ఎప్పుడూ నిరాశ, బాధ, ఒత్తిడితో గనక మీరు రోజు గడుపుతున్నారు అంటే మీరు ఎప్పుడూ నిరాశతో కూడిన జీవితాన్ని, ఎప్పుడూ ఏదో బాధతో కనుక ఉంటున్నారంటే యూనివర్స్ సిద్ధాంతం ప్రకారం అవే మీకు తిరిగి వస్తాయి అని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చెబుతుంది. యూనివర్స్ ఏం చేస్తుందంటే మీరు అవే కోరుకుంటున్నారు అని ఏమో అనుకొని అవే మీకు తిరిగిస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, మీ రిలేటివ్స్ అవ్వచ్చు, లేదంటే బయట కూడా అవ్వచ్చు, ఒక్కొక్కసారి మీ ప్రమేయం లేకుండానే వాళ్ళు మీతో దురుసుగా ప్రవర్తించడం, ఏవో మాటలు అనడం జరుగుతూ ఉంటుంది. మీరు అలాంటప్పుడు వాళ్ళ మాటలకి అదే విధంగా మీరు రియాక్ట్ అయ్యారు అంటే మీరు ఏమవుతుందంటే వాళ్ళ కంట్రోల్లోకి మీ మనసును పంపిస్తున్నట్టు లెక్క. మిమ్మల్ని ఎవరైనా అనవసరంగా ఏదైనా ఇబ్బందికరంగా మాట్లాడినా, ఇబ్బంది పెట్టినా సేమ్ అదే రియాక్షన్ మీరు ఇవ్వకుండా కూల్గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు అదే రకమైన ఫీలింగ్స్ని కనుక, ఫ్రీక్వెన్సీని కనుక మీరు రియాక్ట్ అయ్యారు అంటే యూనివర్సు అవి మీరే ఫీల్ అవుతున్నారేమో అనుకొని అలాంటివే మీకు ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మీ మైండ్ సెట్ని మార్చేయాలి. ఆ సందర్భంలో చాలా కోపం వస్తుంది కదా, అనవసరంగా అన్ని మాటలు అన్నారు అనేసి. మీరు ఈ సబ్జెక్ట్లో ఉన్నారు కాబట్టి, మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకుంటున్నారు కాబట్టి, మీరు కనుక వాటిని యాక్సెప్ట్ చేసి వాళ్ళలాగే మీరు రియాక్ట్ అయ్యారనుకోండి, మీరు అవే కోరుకున్నారు అని యూనివర్స్ అనుకుంటుంది, అవే మీకు తిరిగిస్తుంది. ఇలాంటప్పుడు మీరు ఏమి చేయాలి అంటే, మీరు ఏమి చేస్తే మీ మనసు హాయిగా ఉంటుంది అవి గుర్తు తెచ్చుకొని, లైక్ మ్యూజిక్, సాఫ్ట్ మ్యూజిక్, లేదంటే మీరు బాగా ప్రేమించే వ్యక్తులు, అది మీ పిల్లలు అవ్వచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, మీ పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళని గుర్తు తెచ్చుకొని, అంటే మీ మనసు ఎవరినైతే తలుచుకుంటుందో, ఏవైతే తలుచుకుంటుందో, హ్యాపీ ఫీలింగ్ వస్తుందో ఇమ్మీడియట్గా వాటిని తెలుసుకొని మీ మనసుని మీ కంట్రోల్లోకి తెచ్చుకొని ఒక హ్యాపీ మూడ్లోకి తీసుకెళ్ళడం అనమాట. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. మన తెలుగు హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు కదా, ఆయన ఒక ఇంటర్వ్యూలో ఉన్నారు. అక్కడ ఆ యాంకర్ ఆయనను ఒక క్వశ్చన్ అడుగుండే, ఏంటంటే మిమ్మల్ని చాలామంది మీరు ప్రేమించే మీరంటే ఇష్టపడే చాలామంది మీతో క్లోజ్గా ఉన్న వాళ్ళు మిమ్మల్ని మీకు సంబంధం లేకుండా చాలా కామెంట్లు అయ్యి చెప్తున్నారు. అలాంటప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు అన్న క్వశ్చన్కి ఆయన ఒక ఆన్సర్ చెప్పారండి. ఆయన ఏమన్నారంటే, నేను గనక వాళ్ళలాగే గనక రియాక్ట్ అయ్యి వాళ్ళలాగే గనక నేను కూడా వాళ్ళని అన్నాను అంటే నా ఆనందాన్ని నేనే వాళ్ళ కంట్రోల్లోకి ఇచ్చేస్తున్నట్లు లెక్క. అంటే నా ఆనందకరమైన టైంని నేను వాళ్ళకి ఇచ్చేసి నన్ను నేను డిస్టర్బ్ చేసుకుంటున్నట్టు. అంటే దాని అర్థం చూశారు కదా, అవతల వాళ్ళే వాళ్ళ తప్పు తెలుసుకుంటారు. మనం వాళ్ళ దానికి రియాక్ట్ అయ్యాము అంటే వాళ్ళు ఏదైతే అన్నారో వాళ్ళ మనసులాగే మనం కూడా తిరిగి వాళ్ళని అంటున్నామంటే మన టైంని, మన హ్యాపీనెస్ని డిస్టర్బ్ చేసుకుంటున్నట్లు లెక్క. ఇది ఏదో నాకు చెప్పాలని అనిపించింది ఒక ఎగ్జాంపుల్ లాగా. ఇది మీకు రియాక్ట్ అయితే, మీరు కనెక్ట్ అయితే అర్థం చేసుకోండి. ఇందులో ఉన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకొని మీరు ఎలాగ రియాక్ట్ అవ్వాలో అనే దాని మీద ఫోకస్ చేయండి. ఇలాంటి సందర్భంలో మీ మనసుని మంచి విషయాలపై మళ్లించాలి. అప్పుడు మీరు ఆ కోపం వాటిని కోల్పోయి మంచినే అట్రాక్ట్ చేస్తారు. తనపై తనకు కంట్రోల్ ఉన్నవాడికి దుఃఖం అనేది దరిదాపులకు కూడా రాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ జీవితాన్ని మీరే సృష్టించుకోవచ్చు అనే నమ్మకంతో ఉండాలి. అలా
అడుగులు వేయగలిగినప్పుడు మీ జీవితాన్ని హ్యాపీగా అద్భుతంగా మార్చుకోగలరు. మొదటి అడుగు మంచి మాటతో, రెండవ అడుగు మంచి ఆలోచనలతో ముందుకు సాగాలి. అలాగే మూడో అడుగు మంచి పనితో వేస్తూ అలాగే మంచి జీవితాన్ని పొందడానికి మీ ప్రయత్నం మీరు చేయాలి. జీవితం మీకు ఎన్నో ఇష్టమైన పరిస్థితులు, మనుషులను పరిచయం చేస్తుంది. అందులో ఇష్టమైన వ్యక్తులు ఉంటారు, ఇష్టమైన పనులు ఉంటాయి, చెడ్డవి నచ్చనివి కూడా ఉంటాయి. అందులో మీకు ఏది ఆనందాన్ని ఇస్తుందో, ఎవరు మీకు ఆనందం కలిగిస్తారో వాటినే సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళతోటే మీరు ఎక్కువగా ఉండడానికి, ఎక్కువగా గడపడానికి ప్రయత్నించాలి. అంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు మీరు ఎవరితో ఉంటే మీరు ఆనందంగా గడుపుతారు, ఏ వస్తువులను చూస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు, ఏ పరిస్థితులు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి, అలాంటి వాళ్ళ దగ్గరే, అలాంటి వ్యక్తుల దగ్గరే, ఇంకా ఆ పరిస్థితుల దగ్గరే ఎక్కువగా గడపడానికి ట్రై చేయాలి అన్నమాట. మీరు గొప్పగా, రాజులాగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకంటే గొప్పగా బ్రతికే హక్కు మీకు ఉంటుంది. మరి మీరు ఆ విధంగా ఉండడానికి ట్రై చేస్తున్నారా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను గొప్పగా ఉండాలి, ఒక రాజులాగా ఉండాలి, చాలా గొప్ప జీవితాన్ని గడపాలి అని అంటే సరిపోదు. మీరు అలా ఉండడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? మీ ఆలోచనలు, మీ పనులు, మీరు ఎలాగైతే ఒక డ్రెస్సింగ్ సెన్స్ అవ్వచ్చు, ఎలాగైతే బతకాలనుకుంటున్నారో ముందు మీరు అలా ఉండడానికి ఇక్కడి నుంచి ప్రయత్నం మొదలు పెట్టాలన్నమాట. అంటే మీరు అలా ఉండాలి అని ఉన్నట్టు, మీరు అలా ఉండడానికి మీరు సిద్ధంగా ఉన్నట్టు యూనివర్స్ని ఒప్పించాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు మార్నింగ్ కానీ లేదంటే నైట్ పడుకునేటప్పుడు కానీ క్రియేషన్ బుక్లో రాయండి. మీరు ఎలాంటి బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ఎలా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. మీరు రాస్తున్నప్పుడు మీ మనసు ఆనందంతో ఉప్పొంగిపోవాలి. అలాగే మీ మనసు పరవశించిపోవాలి. ఎలాంటి ఇల్లు ఉండాలి, ఎలాంటి కారు కావాలి, ఎంత రిచ్గా ఎలా బ్రతకాలి, ఇవన్నీ కూడా క్లియర్గా ఆనందమైన ఫీలింగ్తో క్రియేషన్ బుక్లో డీటెయిల్గా రాసుకోవాలి. మన లైఫ్ని మనమే మంచిగా క్రియేట్ చేసుకోవాలి. ఎలా ఉండాలో అని క్రియేషన్ బుక్లో క్లియర్గా రాయాలి. ప్రకృతిని, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దానిని, అలాగే మిమ్మల్ని కూడా ప్రేమగా చూసుకోవాలి, ప్రేమించుకోవడం అలవాటు చేసుకోవాలి. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, ఎప్పుడూ హ్యాపీగా ఉంటూ ప్రేమను ప్రసరింపచేయడం. అప్పుడే కదా యూనివర్స్ మీకు అన్ని విధాలుగా మీకు హ్యాపీనెస్సే కావాలి, ప్రేమగా ఉండడమే కావాలి అని యూనివర్స్ అనుకొని అవన్నీ మీకోసం సిద్ధం చేస్తుంది. మీరు గనక అత్యద్భుతంగా జీవించాలి అంటే అంతే అత్యద్భుతమైన ప్రవర్తనను కలిగి ఉండాలి. చిన్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు మీలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ బ్లాక్స్తో మీ లైఫ్ ఉంటున్నప్పుడు ఇలాంటి నెగిటివ్ ఆలోచనలతోటి మీ లైఫ్లో ఇప్పటి వరకు గడిపారు. కాబట్టి ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకొని, ఈ యూనివర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకొని మిమ్మల్ని, మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే అవకాశం మీకు వచ్చింది. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే ఆ నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ బ్లాక్స్ని పక్కన పెట్టి మీ జీవితాన్ని అద్భుతంగా హ్యాపీగా మార్చుకోవడానికి, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడూ హ్యాపీగా ఆనంద జీవితాన్ని గడపడానికి ట్రై చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం, విశ్వ నియమం ప్రకారం మీరు ఎంత ప్రేమగా ఉంటారో, ఎంత మంచి ప్రవర్తనతో మంచి పనులు చేస్తూ ఉంటారో అంతే విధంగా మీ దగ్గరికి ఎన్నో రెట్లు పెరిగి వస్తుంది. ఇది నిజం, రాసిపెట్టుకోండి. ఇలాంటి మంచి ఆలోచనలతో ఇలా గొప్పగా మీ జీవితాన్ని రెగ్యులర్గా మీ ఇన్నర్ చైల్డ్తో గనక మాట్లాడుకుంటున్నారు అంటే అంతకంటే గొప్ప జీవితాన్ని మీరు పొందగలుగుతారు యూనివర్స్ సహకారంతో. యూనివర్స్ అలాంటి జీవితాన్ని మీకు సిద్ధం చేసి పెడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నన్ను అడగచ్చు. వీలున్నంత వరకు అన్ని కామెంట్స్కి నేను రెస్పాండ్ ఇస్తాను. అట్లాగే ఎవరికైనా ఇలాంటి వీడియోలు చూడాలనుకున్న వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. నా పేరు వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర కోచ్ని. ఎవరికైనా క్లాసెస్ జాయిన్ అవ్వాలి, లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.